వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 96 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అమలాపురం మండలంలోని బండారు లంకకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బట్టు పండు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండు కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం జనసైనికులు సమకూర్చిన 12 లక్షల రూపాయల నగదు చెక్కును కుటుంబ సభ్యులకు స్థానిక నాయకులతో కలిసి ఆయన అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు మానవతా కోణంలో ఆలోచించి పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమీక్ష నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాల్లో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ చేతకాని దద్దమ్మ రాజకీయాలకు పాల్పడిందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే న్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా వీఆర్ఓలను నిర్బంధించింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలను పెట్టినట్లు మండలం ఆఫీసుల్లో వీఆర్ఓలను ఉంచారని ఆరోపించారు. కవిటి మండలం బైరీపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు బల్లెడ భారతి దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్ బాబు టీచర్ను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు చెప్పారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా నిందితులని పట్టుకోవాలని ఆదేశించారు. నరసన్నపేట మండలం అడవి నారాయణ వలస గ్రామానికి చెందిన అభయ ఆంజనేయ మేలుకొలుపు భజన బృందం ఆధ్వర్యంలో ధనుర్మాస మేలుకొలుపు కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా సత్యవరం అగ్రహారంలో ఆనవాయితీగా పూజలు చేసి మేలుకొలుపు కార్యక్రమం మొదలుపెట్టారు. నిర్వాహకులు లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ధనుర్మాసంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నెల రోజుల పాటు వివిధ గ్రామాల్లో జరుగుతుందన్నారు. నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడం రచ్చరేపుతోంది. ఇదే విషయమై శిరీషపై టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె స్పందించారు. తాతగారి విగ్రహ ఆవిష్కరణకు నిర్వాహకుల పిలుపు మేర వెళ్లా. అక్కడికి ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. నేను తెలిసి తప్పు చేస్తానా? అది తెలియకుండా జరిగింది అని ఓ వీడియో విడుదల చేశారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొండపి ఎమ్మెల్యే డోలాబాల వీరాంజనేయ స్వామి స్వయంగా కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో మాట్లాడి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి స్వామి అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఈ నెల 21న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. ఆయన నర్సీపట్నం క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. గత 13 సంవత్సరాలుగా జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రక్తదాన శిబిరంను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్న SA1 పరీక్షా పత్రాలను పోలీస్ స్టేషన్ కు అందించామని ఎంఈఓ ఉప్పాడ శాంతారావు తెలిపారు. నరసన్నపేట పోలీస్ స్టేషన్ లో పత్రాలను భద్రపరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇటీవల జరిగిన SA1 పరీక్షల్లో భాగంగా ప్రశ్న పత్రాలు బయటకు వస్తున్నాయని తెలియడంతో విద్యాశాఖ ఈ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.